గాయస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ మాధుర్యాలు. ఎందుకు నేను మిడిల్ క్లాస్ మాధుర్యాలు అని నేమ్ తీసుకున్నాను, ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ తోటి నా ఛానల్ ఫస్ట్ వీడియోని అప్లోడ్ చేయబోతున్నాను. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎఫర్ట్ చేయగలిగే అంత, మిడిల్ క్లాస్ వాళ్ళు తిరగగలిగే అంత, మన దేశంలో ఉన్న అధిక సంఖ్యలో మిడిల్ క్లాస్. సో ఇక వీడియోలోకి వద్దామా. వీడియోలో ఎక్కడో వెళ్తున్నట్టు కార్ బొమ్మ మాత్రం ఇచ్చాను కదా. గైస్, వీఆర్ ఆఫ్ టు స్వర్ణగిరి. చాలామంది వెళ్తున్నారు, చాలామంది చూస్తున్నాను స్వర్ణగిరి కొత్తగా వచ్చింది అని. గైస్, అసలు ఏముంది, ఏం చూడబోతున్నాం మనం అక్కడ అనే దానికోసం స్వర్ణగిరికి వెళ్తున్నాము. నేను ఇందులో మీకు కొన్ని అఫోర్డబుల్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. మేమైతే ఈవినింగ్ టైంలో స్టార్ట్ అయ్యాము. వెళ్ళే వరకు ఆబ్వియస్లీ కొద్దిగా ఈవినింగ్ అయ్యింది. ఇక్కడ చూస్తే అది ఎంట్రన్స్ స్వర్ణగిరి. ఇది పార్కింగ్ స్లాట్ అనమాట. వీ హ్యావ్ 2 పార్కింగ్ స్లాట్స్ అక్కడ ఇక్కడ. ఇది బయట నుంచి ది 7 హైట్స్ ఉంటాయి. పార్కింగ్ స్లాట్లో మేము వెళ్ళినప్పుడు ఫ్రీ ఉండే, కానీ ఇప్పుడు మనీ పెట్టుండొచ్చు. కింద పాదాల దగ్గర. అండ్ ఇక్కడ చూస్తే నైట్ మేము కిందికి వచ్చాక, దర్శనం అయినాక లైటింగ్స్ టెంపుల్ ఎలా ఉందని. ఇక్కడ మీకు ఆల్రెడీ ఇంకొకటి చూపించాను ఇప్పటిదాకా పార్కింగ్ స్లాట్ అని. చాలా పార్కింగ్ స్పేస్ ఉంది, కానీ దానికి మించిన మనుషులు వచ్చినందుకు పార్కింగ్ ప్లేస్ సరిపోవట్లేదు. బట్ ఐ సజెస్ట్ యూ పీపుల్ టు గో అప్రాక్సిమేట్లీ బై 4:30. ఆ టైంలో వెళ్తే యూ గెట్ గుడ్ వైబ్ అనమాట. ఇవి స్టెప్స్ అండి, చాలా తిరుగుతున్నాం. స్టెప్స్ చాలా ఉన్నాయి, బట్ ఈజీ టు గెట్ ఇన్. చాలా ఫాస్ట్గా ఎక్కగలిగాము. స్టెప్స్తో వెళ్తూ ఉంటే మనకి గోవిందనామాలు ఉంటాయి. పెద్దవాళ్ళు అయితే చదువుతారు గోవిందనామాలు. సో ఫర్ దిస్ నేను వెళ్ళేటప్పుడు తీయలేకపోయాను, సో దిగేటప్పుడు తీసాను స్టెప్స్. అండ్ ఓకే, అందరూ నడవచ్చు, చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు అందరూ. ఇక్కడ చూసారా, గ్రూప్ ఫోటో అవుతుంది. ఎంతమంది పబ్లిక్ ఉన్నారో మేము దిగేటప్పుడు. మేము వెళ్ళేటప్పుడు ఇంతమంది పబ్లిక్ అయితే లేరు గాయస్, కానీ చెప్తున్నాను కదా, 3:34 వరకు వెళ్ళండి, ఇట్ విల్ బి గుడ్. అండ్ మనం ఎక్కడ చూసుకుంటే టెంపుల్ అవుట్స్కట్స్, అంటే దర్శనం అయ్యాక ఎలా ఉంటుంది బయట అనేది ఇక్కడ టెంపుల్ వ్యూ అనమాట. అండ్ ఇది వచ్చేసి నరసింహస్వామి. మనము కిందకి వెళ్ళేసి పైకి వచ్చినాక, దర్శనం అయినాక వస్తుంటే అది నరసింహస్వామి. ఇది మెయిన్ గోపురం అనమాట, ఎంట్రన్స్ ఇది. ఇక్కడ ఫోన్స్, బ్యాగ్స్ అన్నీ సబ్మిట్ చేసే ఏరియా. దిస్ ఇస్ గజస్తంభం నుంచి అట్లా లోపలికి వెళ్ళే దారి. ఇది ద మోస్ట్ బ్యూటిఫుల్ వ్యూ అండి, అందరు చూడాలని వెళ్ళే ఇది ఇక్కడే. ఇది చూసారు ఎంత పెద్ద లైన్ ఉందో. నేను లైన్ కోసమే తీసాను మెయిన్లీ వీడియో. అంత పెద్ద లైన్. సో ఈవినింగ్ చల్లబడ్డాక వెళ్దామని అనుకుంటే మాత్రం ఫుల్ లైన్ ఉంటుందండి, బీ కేర్ఫుల్. ఇది అంతా నైట్ వ్యూ, ఎంత బాగుందో కదా, చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ వెరీ బ్యూటిఫుల్. ఇది మనము తిరిగేటప్పుడు ఎంత మంచిగా, ఏదో ఒక షూట్ లొకేషన్ లాగా ఉంది. ఇది ఆ సరౌండింగ్స్లో మధ్యలోనేమో విష్ణుమూర్తి ఎంత చల్లగా పండుకుంటాడో. ఇదంతా మనకి ఒక సినిమా వ్యూ లాగా బాగుంది. వాక్ చేయడానికి కూడా, చల్లగా కూర్చోడానికి కూడా అంత చక్కగా ఉంది. అండ్ మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ది కమెంట్ సెక్షన్. ఇక్కడ నేను చూపిస్తాను. అది చాలామంది పెట్టరు, బట్ ఇది ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది. సో అది కూడా తీసాను. మేబీ ఇంకా బ్యూటిఫుల్గా అవ్వచ్చు ఫర్దర్గా. ఇక్కడ ఒక గంట ఉంటుంది చూడండి. ఇప్పుడైతే గంట తెగిపోయింది. అప్పుడైతే ఈ గంట కొట్టి ఒక కోరిక కోరాలని చెప్పేవారు. ఇప్పుడు పోయిందిలేండి అది. ఇది రౌండ్గా, అంటే మధ్యలో విష్ణుమూర్తి రౌండ్గా ఎలా ఉంటుందో చాలామంది పెట్టలేరు. సో ఇది నేను పెట్టాను, రౌండ్గా ఎలా ఉంటుంది వ్యూ అంతా అని. మధ్యలో విష్ణుమూర్తి టాప్ నుంచి తీసింది కూడా పెట్టాను, బట్ ఫస్ట్ డౌన్ స్టేర్స్ పెట్టాను. ఇది ఏంటంటే దర్శనం అయిపోయినాక కింద కూర్చోవచ్చు, ఇంకా బయట ఎక్కడన్నా కూర్చోవచ్చు ఈ ప్లేస్లో. ఇక్కడ చాలా బాగుంది కదా, రెడ్ కార్పెట్, ఎంత బ్రైటనింగ్ ఉంది అంతా. గంట హైలైట్ అన్నిట్లో, పాపం మా గంట అయిపోయింది ఇప్పుడు. పర్లేదు, మేబీ ఫర్దర్గా చేస్తాను. ఇది మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చినాక చల్లగా అలా వాటర్ ఫాల్స్లా ఉంటుంది. అండ్ ఇది ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి. కింద వ్యూ మొత్తం మీకు చూపించాను, ఇది ఫస్ట్ ఫ్లోర్ వ్యూ. చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది. ఫస్ట్ ఫ్లోర్లో కూడా కింద ఎలా ఉందో అలా ఉంది. మీరు చూసారు, ఇది డే టైం అనమాట.
మేము సాయంత్రం మధ్యాహ్నం మధ్యలో వెళ్ళాం కాబట్టి మాకు డే అండ్ నైట్ 2 టైమ్స్ ఒక వ్యూ కనిపించింది. సో క్లౌడ్స్ అదంతా నేను ఏం ఎఫెక్ట్ పెట్టలేదండి, యాజ్ ఇట్ ఈస్ తీసాను. ఎందుకంటే ద వ్యూ పర్ఫెక్ట్ వ్యూ మీకు తెలియాలి. చూసారు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో మనకి నార్మల్గానైనా లైటింగ్స్ వేస్తే ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. చాలామంది ఫోటోలు దిగుతున్నారు, చాలామంది స్నాప్స్ పెడుతున్నారు, చాలామంది చూస్తున్నారు. సో ఐ వాంటెడ్ టు విజిట్. ఇది యాక్చువల్లీ చాలా పెద్దదంట రాయి. వీళ్ళు అప్రాక్సిమేట్గా 25 వరకు చేశారంట, దాన్ని చెక్కి 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 25 అంట ఇప్పుడు. అండ్ మీరు ఆ లైటింగ్స్ ఈవినింగ్ వచ్చినప్పుడు ఆ లైటింగ్స్ దాంట్లో పడి ఒక స్పార్క్ లాగా వస్తుంది, మీరు చూడొచ్చు. ఈవినింగ్ అవుతూ ఉంది కానీ బెటర్గా మేము దర్శనం చేసుకొని బయటికి వచ్చేసి వెళ్ళిపోయే టైంలో ఎవ్రీథింగ్ వాజ్ క్లోజ్డ్. సో బీ అలర్ట్, ముందే తీసుకోండి ప్రసాదాలు ఎవరైనా తీసుకునేది ఉంటే. మేము వెళ్ళే వరకు ప్రసాదం లడ్డు పులిహోర అంతా అయిపోయిందని చెప్పారు. బట్ దే టోల్డ్ అస్ టు వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్, కానీ మాకు అంత టైం లేదు, ఇంకా ఆల్రెడీ నైట్ అయిపోయిందని చెప్పేసి మేము వచ్చేసాము. ఇది చూసారా గ్రూప్స్ చాలా మంచిగా ఫోటోలు దిగుతున్నారు. చాలా మంచి వ్యూ, చాలా బాగుంది. బట్ ఎంత మంచి వ్యూ అసలు మన హైదరాబాద్లో రియలీ చూడడానికి కూడా మనకి కళ్ళు చాలవు. నేను క్లౌడ్స్ చూసాను, ఎవ్రీ మినిట్ క్లౌడ్ కూడా నేను పెడుతున్నాను, ఎందుకంటే మీకు తెలియాలి. అంటే చేంజ్ అవుతూ ఉంది ఒక సైడ్, ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ అవుతుంది, ఈవినింగ్ నుంచి రాత్రి అవుతుంది అంటే క్లౌడ్స్లో ఎంత మంచి చేంజెస్ జరుగుతున్నాయో. ఎంత బ్యూటిఫుల్ లైట్ వస్తుంది చూడండి, సన్లైట్. ఇది లైట్గా లైట్స్ వేసారు కానీ మనకి సన్లైట్ అయితే ఉంది, లైట్గా లైట్స్ అయితే వేశారు. అండ్ వెయిట్ చేసాము మేము, అప్పటికి చాలాసేపు అయింది దర్శనం అయ్యి. ఓకే నైట్ వ్యూ చూద్దాము అని వెయిట్ చేస్తున్నాము. సో అందుకే అక్కడే కూర్చొని అలా వీడియో తీస్తూ కూర్చున్నాను. ఇవి ఏంటంటే 4 సైడ్స్ ఉంటాయి అన్నమాట, ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క సైడ్ ఉన్నాయి, అట్లా 4 సైడ్స్ ఉన్నాయి. మళ్ళీ కిందకి దిగి వాటర్ని అంత ఖరాబ్ చేస్తారని చెప్పేసి వాళ్ళు అవి టై చేసేసారు మొత్తము, ఎవ్వరు కిందకి ఎంట్రీ లేకుండా. బట్ మనలాంటి తొలవలు ఉంటారు కదా, దిగుతారు. కానీ అవి క్లోజ్ చేసినాక అక్కడే ఉంటున్నారు సెక్యూరిటీ గార్డ్స్ కూడా. సో ఎవరికి అంత అలవింగ్ అయితే లేదు. చూసారా లైట్స్ అలా పడ్డాయో వాటర్లో, అండ్ హౌ దే ఆర్ షైనింగ్. అప్పుడు కంటే ఇప్పుడు కొద్దిగా లైట్స్ అనేవి బ్రైట్ అయినాయి, స్కై లైట్ అనేది కొద్దిగా తగ్గిపోయింది కదా. యా ఇంకా బ్యూటిఫుల్గా అవుతుంటుంది, నైట్ అవుతూ ఉంటే ఇంకా బ్యూటిఫుల్గా అవుతూ ఉంటుంది. సో ఆ వ్యూ క్యాప్చర్ చేయడం చాలా బ్యూటిఫుల్. చూడండి ఇది నైట్ వ్యూ, ఈ వ్యూ కోసం మేము చాలాసేపు వెయిట్ చేసాము. కాకపోతే ఈ వ్యూ వచ్చినాక వద్దాము అని మీరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దర్శనం అయితే కష్టమండి తొందరగా అవ్వడము. సో మీరు వెయిట్ చేయండి, ఆ వ్యూ చూసారా సౌండ్ ఎట్లా అని, ఆ సౌండ్ ఎంతమంది పబ్లిక్ ఉన్నారు. ఇది మేము వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో చేస్తున్నారు, సంథింగ్ ఏదో హారతి ఇస్తున్నారో ఆర్ఘ్యం సమర్పిస్తున్నారు, ఏదో చేస్తున్నారో, అందరూ వీడియోస్ తీసుకుంటూ అందరూ డిఫరెంట్గా చూస్తున్నారు. సో వాళ్ళే నవ్వుకుంటున్నారు, ఏంది వీళ్ళు ఎట్లా చూస్తున్నారని. అండ్ ఇది ఈవినింగ్ వ్యూవే, అంటే అట్లా కూర్చున్నాం నేను, మా డాడీ, మా మమ్మీ. సో వాట్స్ హ్యాపెన్, ఇది పైన ఫస్ట్ ఫ్లోర్లో ఈవినింగ్ వ్యూ చూడలేరు కదా, అది ఈవినింగ్ వ్యూ ఫస్ట్ ఫ్లోర్లో. చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ అది ఎందుకు పెట్టాను సౌండ్స్ మధ్యలో అంటే ఆడ ఎట్లుంటుంది ఆ సౌండ్ అనేది మీకు తెలియాలి. దిస్ ఇస్ పార్కింగ్ వన్, వెరీ గుడ్ పార్కింగ్ వన్. అసలు ఇదంతా కార్స్ నిండిపోయాయి మేము వచ్చే వరకు, చాలా స్పేస్ ఉంది కానీ నిండిపోయాయి. అండ్ ఇది వెళ్ళే రూట్ మాత్రం చాలా బ్రైటనింగ్గా డెకరేట్ చేశారు, కానీ వచ్చే రూట్ అంతా బ్రైటనింగ్గా డెకరేట్ చేయలేరు వాళ్ళు. వెళ్ళే రూట్ మాత్రం చాలా బాగా డెకరేట్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే వచ్చేటప్పుడు ఎక్కువ వీడియో తీయలేకపోయాను ఎంట్రన్స్ అదంతా, కానీ వెళ్ళేటప్పుడు తీసాను. మాకైతే కార్ పార్కింగ్ ఫ్రీగా చేసుకొని ఉండే, కానీ ఇప్పుడైతే కార్ పార్కింగ్ అయితే డబ్బులు ఉన్నాయని చెప్పారు. అండ్ ఇది వెళ్తూ ఉంటే అది అక్కడ వ్యూ చూసారా ఎంత బాగుందో, అట్లా డెకరేట్ చేసి పెట్టారనమాట. లైట్ ఉన్నా లేకపోయినా మనకి తెలియాలి దారి అని చెప్పేసి. యా గైస్, అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్. ఇది నా ఫస్ట్ వీడియో, మీ సపోర్ట్